డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన ఉండాలన్నారు సీఐ చరమందర్ రాజు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ గ్రీన్ వుడ్ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎస్ఐ ముత్తయ్య మాట్లాడుతూ యువత ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కల్పించుకోవాలన్నారు. మెసేజ్లలో వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని కోరారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రీన్ వుడ్ పాఠశాల ప్రిన్సిపల్ తుమ్మా మర్రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కె మర్రయ్య తదితరులు పాల్గొన్నారు. కోకోట్రీ, నెక్స్ట్ కెన్నాబిస్ అంటే ఇది మన దగ్గర దొరుకుతుంది. గాంజా సిగరెట్లలో పెట్టి తాగుతూ ఉంటారు ఇక్కడ కొంతమంది పిల్లలు. మనకు మెయిన్ ఈ కాఫీ ట్రీ, తర్వాత కోకోట్రీ, వీటికి సంబంధించినటువంటి సబ్స్టాన్సెస్ మన దగ్గర పెద్దగా ఉండవు, కానీ మన పల్లెటూరులో కాబట్టి మన దగ్గర మెయిన్ దొరికేది ఏంది, గాంజా దొరుకుతుంది మన దగ్గర. గాంజాకి ఇంకో పేరే కెన్నాబిస్. గాంజా ఆకు అక్కడ పైన ఉన్నది చూసారా, బంతిపూ చెట్టు చూసారు ఎవరైనా, సేమ్ ఆకులాగా ఉంటుంది, ఎండబెట్టి దాన్ని చేస్తారు అన్నట్టు, ప్రాసెస్ చేస్తారు. అయితే ప్రధానంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి చెప్పండి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనిషి యొక్క బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. ఒక పిచ్చివాన్ లెక్కన ప్రవర్తిస్తాడు, మీరు చూశారు చాలామంది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోవద్దు, ఎస్పెషల్లీ అబ్బాయిలు. మన దగ్గర అమ్మాయిలు అనే వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం చాలా తక్కువ కాబట్టి చెప్తున్నా, మీరు ఈ వయసు నుంచి వెళ్ళి అటువంటి వాటికి దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితులలో ఎవరైనా డ్రగ్స్ తీసుకునేవాడు ఏం చేస్తాడంటే పక్కనున్న వాళ్ళకు హ్యాపీ నేర్పిస్తాడు. వాడు ఏం కాదురా ఫ్రీగా తాగని చెప్పి తాగిపించే ఏర్పాటు చేస్తాడు. మీరు ఏం చేస్తారంటే టైంపాస్కి ఏజ్లో ఎట్లుంటుందంటే టీనేజ్లో కొంచెం తెలిసి తెలియక టేస్ట్ చేయాలనిపిస్తుంది. టేస్ట్ చేసినాక నెక్స్ట్ తెల్లారి మళ్ళీ తాగాలనిపిస్తుంది. మెల్లమెల్లగా తర్వాత నీకు డబ్బులకు వాడే